హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అగ్రికల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్యాడీ ఫీల్డ్స్, అదే మన వరి. అసలు వరి ఎలా పండిస్తారు, ఏం చేస్తారో మీకు తెలుసా? దాని గురించి ఈ వీడియోలో నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరి పంట వేయడానికి మనకి ముందుగా కావాల్సింది సాగు అయ్యే భూమి, అంటే మంచి ఫర్టైల్ ల్యాండ్ చూసుకున్న తర్వాత మొదటి స్టెప్ మనం ఆ ల్యాండ్లో గట్లు నీట్గా పెట్టుకోవాలి. తర్వాత ట్రాష్ అంటే చెత్త ఏమీ ఉండకుండా చూసుకోవాలి. మొత్తం ఏమన్నా ఉంటే ఏరి నీట్గా అంటే బయటపడేయాలి. ఇదంతా జూన్ మే నెలలో చేసేస్తే బాగుంటుంది, ఎందుకంటే జూన్ నుంచి వర్షాలు పడతాయి కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నీ ఏరి చక్క బయటపడేసిన తర్వాత పొలాన్ని 1 లేదా 2 సార్లు దున్ని అలా పెడితే వర్షం పడే ముందు ఆ వర్షం పడిన తర్వాత భూమి అనేది సారవంతంగా తయారవుతుంది. ఆ తర్వాత జూన్ జూలైలో పడే తొలకరి చినుకుల తర్వాత మళ్ళీ ఒకసారి దున్నుకుని తర్వాత కాలువలు వస్తాయి. ఆ తర్వాత వాటర్ని అంటే కట్టలు తెంపుకుని వాటర్ పొలాల్లోకి వదులుకుని ఒక లెవెల్లో వాటర్ని ఉంచుకున్న తర్వాత దమ్ చేయాలి. దమ్ చేయడం అంటే ట్రాక్టర్కి ఇనుప చక్రాలు పెట్టి భూమిని ఇంకా మెరుగ్గా సారం చేయడం. ప్యాడీ ఫీల్డ్స్ కల్టివేషన్లో ఇదంతా ఒకవైపు చేస్తూ ఉంటూ ఇంకోవైపు మే నెలలోనే ఒక చిన్న మొక్కలో మనకి కావాల్సినంత అంటే మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకు సరిపడా నారు వేసుకోవాలి. ఆ మొక్కలో ఈ నారుని పెంచుకుని ఈ దమ్ము అయిపోయిన తర్వాత ఆ నారు ఒక సెంటీమీటర్ టు 2 సెంటీమీటర్స్ పెరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఈ దమ్ము చేసిన ఫీల్డ్స్లో స్ప్రెడ్ చేయాలి. ఇప్పటి నుంచి ఈ వాటర్ పెట్టుకుంటాం సరిపడా. వాటర్ ఎక్కువైతే గన్నులు కొట్టేసి వాటర్ బయట కాలువలోకి పంపించేయడం, పురుగు పడితే మందు కొట్టుకుంటాం, మొక్క గ్రోత్ని రోజు అబ్జర్వ్ చేసుకుంటాం, పురుగు పడితే దానికి తగ్గ స్ప్రే కొట్టేస్తాం మందుని. ఇలా పంటని కంట్రోల్ చేసుకోవాలి. మొక్క 3 నుంచి 4 నెలల తర్వాత గింజ పెద్దదయ్యి మనకు ధాన్యం లభిస్తుంది. బిట్వీన్ 105 to 150 days ఈ మధ్యలో సీడ్ అనేది బియ్యపు గింజ అనేది డెవలప్ అవుతుంది. దీని తర్వాత వాటర్ అనేది సఫిషియెంట్గా ఇచ్చేసి మిగతా డ్రై చేసేసి కోసేస్తాం. మనం ఈ వరి ప్యాడీ ఫీల్డ్స్ని కోసేసి ఎక్కడికక్కడ పనలుగా పడేసి ఎండనిచ్చిన తర్వాత బాగా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఎండిన పనలన్నీ తీసుకెళ్ళి కుప్పలుగా వేసేసి ఇంకా బాగా ఎండకి ఎండిన తర్వాత ఆ కుప్ప నూర్చడం అనేది జరుగుతుంది. కుప్ప నూర్చడం అంటే ఈ పనులన్నిటిని కొన్ని పనులు కింద పరద వేసి దాని మీద వేసి ట్రాక్టర్తో తొక్కిచ్చి ఆ గడ్డి పరకని ఉన్న ధాన్యం గింజని వేరు చేస్తాం. ఆ వచ్చిన వడ్డుని మొత్తం ఒక కుప్పలా వేసి కొంతకాలం ఎండనిచ్చి ఆ ఎండనిచ్చిన వడ్డుని తీసుకుని మనం బ్యాగ్స్లో ప్యాక్ చేసుకుని ఇంటికి లేదా మిల్లుకి పంపిస్తాం. ఈ ప్యాడీ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎకరాకి 15,000 to 20,000 ఉంటుంది. ఎకరాకి వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 50 to 1 lakh ఉంటుంది. ప్యాడీ ఫీల్డ్ అగ్రికల్చర్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.